నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం ఎర్రవల్లి గ్రామ పంచాయతీ ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. కాలువ పేరిట భూమిని సేకరించి ఇప్పుడు రిజర్వాయర్ కడతామని, ఖాళీ చేయాలని అధికారులు చెబుతున్నారని ఆ ఊరి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాభివృద్ధికి ఎలాంటి సహకారం అందించకుండా నానా తిప్పలు పెడుతున్నారన్నారు. అందుకే నిరసనగా సర్పంచ్ ఎన్నికలు బహిష్కరించి రిలే నిరాహార దీక్షలు చేపట్టామని చెబుతున్నారు. ఇండి నార్లాపూర్ ఎత్తిపోతల జలాశయ నిర్మాణానికి ప్రభుత్వం దాదాపు 1600 ఎకరాలు సేకరించింది. గొలుసుకట్టు రిజర్వాయర్లలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలం గోకారం ఎర్రవెల్లి గ్రామ పంచాయతీల మధ్య 1.2 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి పూనుకుంది. అందులో భాగంగా 2025లో భూ నిర్వాసితులకు ఎకరానికి 5.5 లక్షల పరిహారాన్ని చెల్లించింది. దీంతో గ్రామస్తులంతా రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి ఎర్రవల్లి తండా ముంపునకు గురికాకుండా చూడాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటారు వచ్చారు. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించి తమ గోడు వినాలంటూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 2016లో కేవలం కాలువ నిర్మాణానికి భూసేకరణ చేస్తున్నామని చెప్పి అధికారులు సర్వే నిర్వహించారని, 2018లో రిజర్వాయర్ నిర్మాణం చేపడుతున్నామని, ఈ గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయాలని అన్నారని గ్రామస్తులు తెలిపారు. ఆ తర్వాత ఎలాంటి సర్వేలు నిర్వహించకుండానే అక్రమంగా బ్యాంకు ఖాతా నెంబర్లు సేకరించి 2025లో ఎకరాకు 5.5 లక్షల సొమ్ము జమ చేశారని చెప్పుకొచ్చారు. ఇది పూర్తిగా అనైతిక చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి గ్రామాన్ని ముంపుకు గురికాకుండా చూడాలన్నారు. అలా కాదని నిర్మాణానికి పూనుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమయంలో మాకెందుకు విలువ లేకుండా అయిపోతుంది? మా ఎమ్మెల్యే గారు మా ఊరు పట్ల ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? మేము ఎంత ఊర పెట్టుకున్నా మాకు న్యాయం చేయలేదు కాబట్టి మాకు సర్పంచ్ ఎన్నికలను కరాకంటికి వద్దని చెప్పేసినాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అతిపెద్ద శాంతియుత నిరసనని మేము సర్పంచ్ నామినేషన్ లేకపోతే ఇది అతిపెద్ద శాంతియుత నిరసనగా భావించి మేము ఎన్నికలను బహిష్కరించాం. సీసీ రోడ్లు వచ్చినాయి ఏరే ఊర్లలో, మా ఊర్లో సీసీ రోడ్లు రాలేదు. ఎందుకు వస్తలేవని అంటే మీ ఊరే పోతుంది కదా అని అంటారు. ఒకసారి ఊరే పోతుంది అంటారు. ఓడి అడిగినా కానీ ఏ లీడర్ దగ్గరకున్నా కానీ సీసీ రోడ్ అడిగినా కానీ ఒక ట్యాంకర్లకు నీళ్ళ ట్యాంకర్లు, మంచి నీళ్ళ ట్యాంకర్లకు ఒక 8 నెలల కింద స్లాప్ లెవెల్ వచ్చినాయి, అట్లే ఆగిపోయినాయి మంచి నీళ్ళు. ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రతి ఇంటింటికి నల్ల అంటుంది. మా ఊళ్ళో నల్ల కాదు, ట్యాంక్ కూడా లేదు. రిజర్వాయర్ చేశారని మాకు ఏ విధంగా ఇక్కడ సాయం అనేది రోడ్లు కానీ, సీసీ రోడ్ కానీ ఇట్లాంటివి శాంక్షన్, ఉపాధి పని కూడా ఇవ్వడం లేదు సార్. చాలా ఇబ్బందులు ఉన్నాము. ఇక్కడ మాకు ఎర్రవెల్లి, మా తండా నుంచి ఎర్రవెల్లికి వస్తాం సార్. అది వాగు ఉంది. వాగు వచ్చినప్పుడు మాకు ఇక్కడ ఒక 20 రోజుల దాకా దాటే పరిస్థితి ఉండదు. చాలా ఇబ్బందులు ఉండి మాకు కట్ట తగ్గించి మాకు న్యాయం చేయాలి. మాకు సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గరలో ఉంటారు, 7 కిలోమీటర్ల దూరంలో. మేము ఎమ్మెల్యే కూడా గతంలో పలుమార్లు ఎమ్మెల్యే సార్ దగ్గర పోయినా కానీ మాకు ఏ అభిప్రాయం దొరకలేదు సార్. ఎర్రవల్లి గ్రామ పంచాయతీలో నామినేషన్లు దాఖలు కాలేదని ఎంపీడీఓ శంకర్ నాయక్ తెలిపారు. ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్, ఎన్నికల కమిషన్ కు తెలియజేశామని, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాక తదుపరి అంశాలపై చర్చిస్తామని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి మూల విరాట్ దర్శనం